హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పఫ్ స్లీవ్స్ అలాగే రాశీ హ్యాండ్స్ అంటారు, దీన్ని ఎలా కటింగ్ అండ్ డిజైన్ చేసుకోవచ్చు అన్నది నేను ఫుల్ ట్యుటోరియల్ చూపిస్తాను. సో ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకున్నాను. నాకు లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ కావాలి. ఖర్చు కోసం నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫోల్డెడ్ సైడ్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మనం ఎక్కడైతే 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటామో దాని ఆపోజిట్ సైడ్ నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నాకు టోటల్ స్లీవ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 2.5 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నేను హ్యాండ్ కర్వ్ ఇలా డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను పఫ్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది హైట్ 2.5 ఇంచెస్ అనే కాదు, మన ఇష్టం. ఎంత పఫ్ హై కావాలనుకుంటే అంత హైట్ మనం మార్క్ చేసుకోవచ్చు. 2.5 ఇంచెస్, 3 ఇంచెస్, 3.5, మనకి హైట్ ఎంత కావాలనుకుంటే అంత మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం నార్మల్ హ్యాండ్ డ్రా చేసాం కదా, అక్కడ 4 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలాగ మనం రౌండ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తున్నాను, నాకు టోటల్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చిందా లేదా అని. సారీ, హ్యాండ్ లూజ్ కాదు, స్లీవ్ లూజ్. సో నాకు 11 ఇంచెస్ వచ్చింది. సో నేను స్లీవ్ లూజ్ అండ్ హ్యాండ్ లూజ్ ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నదే చూపిస్తాను. దీనికోసం 4 ఇంచెస్ నేను డ్రా చేశాను కదా, అక్కడ ఒక టక్ ఇవ్వాలి. సో నేను ఎక్కడైతే టక్ ఇచ్చానో అక్కడ నుంచి మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రౌండ్గా ఆ ఫస్ట్ టక్ నుంచి సెకండ్ టక్ వరకు మనం అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇంతేనండి, మనం ఈ స్లీవ్ డిజైన్ ఈజీగా ఒక 3 మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కట్ అండ్ స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.